వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సత్యమైనటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు ఉండినటువంటి మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తరచుగా చూస్తూ దేవుని యొక్క మాటలు వింటూ దీవించబడుతున్నారని ఆమె ఆశిస్తూ ఉంటున్నాం. ఒక అంశం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి ప్రియులారా, మనం కనుక చనిపోయిన తర్వాత మనం వెళ్ళేది కనుక నిత్యమైనటువంటి నరకములోకి అయితే, మనం ఈ లోకములో ఎంత డబ్బు సంపాదించినా, కోట్లు సంపాదించినా, మనకి ఆస్తిపాస్తులు ఉన్నా, మనం ఎంత సుఖంగా ఈ లోకములో బ్రతికినా అవన్నీ వేస్ట్ కదా, అవన్నీ వ్యర్థమే కదా. మనకున్న ఆస్తిపాస్తులు అన్నీ, మనకున్న ఫ్రెండ్స్, మనకున్నటువంటి డబ్బులు, హోదా అన్నీ వదులుకుని ఒకరోజు మనం ఈ లోకములో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆ యొక్క విషయం మనం గమనించాలి. మనం బైబిల్లో కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు మనకి చెప్పడం జరిగింది. మరణం గురించి, మరణం తర్వాత ఏం జరగబోతా ఉంది, వాటన్నిటి గురించి తెలియపరచడానికి ఆయన చక్కని ఉపమానాలు మనకి తెలియజెప్పడం జరిగింది. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే కనుక అక్కడ ఒక ధనవంతుడు గురించి మనం చదువుతున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19లో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారా వస్త్రము ధరించుకొని, చూడండి ఇక్కడ, ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అంత సుఖంగా ఆ ధనవంతుడు ప్రతిరోజు కూడా ఆయన కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకొని ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే లూకా సువార్త 16 నుంచి మనం 21 వరకు చదివినట్లయితే అక్కడ ఒక ధనవంతుడి గురించి అక్కడ చెప్పడం జరిగింది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమీ చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటినీ నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుమో, తినుమో, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందునని అనుకొనను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు శుద్ధపరచినవి ఎవని మగునని అతనితో చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పను. చూడండి, ఈయన చాలా ఆస్తిపరుడు, తన కొరకే సంపాదించుకున్నాడు, తన సుఖం కొరకే ఆలోచించాడు. తినుము, త్రాగుము, సుఖించుము అని ఆయన జీవించుకుంటూ పోయినాడు. కానీ మరణం వచ్చేసింది, మరణం ఖాయం. ఆ ధనవంతుడు లాజరు అనేటువంటి ఆ ఉపమానంలో కూడా, కథలో కూడా ధనవంతుడు చనిపోయాడుగా. ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఎంతో సుఖంగా బ్రతికియాడు. కానీ అక్కడ ఇంకొకరు ఉన్నాడు, అక్కడ లాజరు. ఆ లాజరు గురించి అక్కడ ఆ లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం ఏమని చదువుతున్నాం లాజరు గురించి? verse 20లో లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరను ఆయన కోరుకున్నాడట. కానీ ఆయనకి ఎవరు పెట్టేవారు లేరు. ఆయన సుఖిస్తూ అన్నీ ఆస్వాదిస్తూ ఉన్నప్పటికీ లాజర్ని పట్టించుకోవట్లేదు.
ఆ లాజరుకి ఏమీ ఇవ్వట్లేదు కూడా. కానీ ఏమైంది? ఆ దరిద్రుడు చనిపోయెను. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడనని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 16:22. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. మంచి ఫ్యూనరల్, మంచి సమాధి కార్యక్రమాలన్నీ ఆయనకి వచ్చింది. కానీ చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరు చూసారా? 23 నుంచి మనం చదివినట్లయితే ఆయన పరిస్థితి ఏమిటి? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అబ్రహామా, నా యందు కనికరబడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను. చూడండి, చనిపోయిన తర్వాత ఆ ధనవంతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆయన అగ్నిగుండములో, ఆ జ్వాలలో, అగ్నిజ్వాలలో ఆయన బాధపడుతూ, యాతన పడుతూ, ఆయన కేకలు వేస్తూ ఇబ్బంది పడేటువంటి యొక్క పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉపమానములో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మరణం ఖాయం, మరణం సంభవించును, కానీ అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కదా. ఒకరోజు మనం అన్నీ వదులుకొని ఈ లోకములో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆ వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించాలి. కానీ మరణించిన తర్వాత మనం వెళ్ళిపోయేది, మనం చేరుకునేటువంటి ప్రదేశము నరకమైతే ఈ లోకములో మనకెన్ని ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, డబ్బులున్నా, కోట్లు సంపాదించినా, పెద్ద ఇల్లున్నా, జాబున్నా, ప్రమోషన్ వచ్చినా, ఏం సాధించినా ఏమి మన వెంట మనం తీసుకెళ్ళిపోలేం కదా. ఈ ధనవంతుడు బ్రతికినంతకాలం ఎంతో సంతోషంగా జీవించాడు, ఆయన సుఖించాడు, అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏమిటి అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. కాబట్టి మనం మరణం ఖాయము అనేటువంటి విషయం ఈ యొక్క ఉపమానముల నుండి మనం నేర్చుకోవాలి. మరణాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఒకరోజు మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కదా. కాబట్టి మరణం రాక మునుపు మనం ఒకటి చేయాలి. ఏంటంటే సిద్ధపడాలి. మరణం కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ లాజర్ని మనం చూస్తున్నామే, ఆ లాజరుకి ఏమీ లేదు. ఆయన పేదవాడు, ఆయన రోగి అయి ఉన్నాడు, ఆయన బిచ్చగాడు. ఎవరో ఒకరు ఆయనకి ఏదో పెడతారేమో అని చెప్పి ఆ ఇంటి వాకిట ఆయన పడి ఉన్నాడు. ఎవరు ఆయనకి తిండి పెట్టట్లేదు, ఆకలితో చచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఆయనది. కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఆయన మరణం కొరకు సిద్ధపడ్డాడు. ఆయన దేవునితో సమాధానపడ్డాడు. ఆయనకి లోకములో ఏమీ లేకపోయినప్పటికీ, ఎవరు తోడుగా లేకపోయినప్పటికీ ఆయన సువార్త నమ్మి ఆయన దేవునితో సమాధానపడ్డాడు. ఆయన మారు మనసు పొందుకున్నాడండి. కాబట్టి చనిపోయిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినారు? పరలోకానికి వెళ్ళిపోయినారు. ఆయన పేదవాడు కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళిపోలేదు. ఈయన ధనవంతుడు కాబట్టి ఈయన నరకానికి వెళ్ళిపోలేదు. అక్కడ కారణం ఏంటంటే ఆ లాజరు ప్రభువుని నమ్ముకున్నాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఒకవేళ రోగి అయిపోయాడు కదా, ఏమీ లేదు కదా, ఇబ్బంది పడుతున్నాడు కదా, తన పాప స్థితిని అర్థం చేసుకొని ఆయన దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది తన రక్షణ కోసం ఏదైతే చెయ్యాలో అవన్నీ చేస్తూ తన మరణం కొరకు సిద్ధపడ్డాడు, ప్రభువు నమ్ముకున్నాడు. అందుకోసమే ఆయన చనిపోయిన వెంటనే ఆయనకి పెద్ద ఫ్యూనరలు, పెద్ద సమాధి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. కానీ ఆయన వెంటనే పరలోకానికి కొనిపోబడ్డాడు అని మన యొక్క కథలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ధనవంతుడేమో చనిపోయినాక నరకంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి? ఆయన సిద్ధంగా లేడు. ఆ లాజరు ఒకవేళ ఆయనకి సువార్త చెప్పి ఉండవచ్చేమో. కారణం ఏంటంటే ఆయన యాతన పడుతూ ఉన్నప్పుడు, తండ్రి అబ్రహామా, నా ఇంటికి లాజరుని పంపుము అని ఆయన వేడుకున్నాడు కదా. ఆ లాజరు ఇంటికి వెళ్ళి సువార్త చెప్తే, సాక్ష్యం చెప్తే, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారైనా ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఈ లాజరుని అక్కడికి పంపుము
అని చెప్పడం జరిగింది. మనం ఏం అర్థం చేసుకోవాలి? లాజరు ఆ ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నప్పుడు లాజరు ఈ వ్యక్తికి సువార్త చెప్పి ఉండొచ్చేమో. ఆ లాజరు అక్కడ పడి ఉండటం ఈ ధనవంతునికి ఒక సవాలుగా మారిందేమో. తన యొక్క స్వార్థం గురించి, తన యొక్క కఠిన హృదయం గురించి దేవుడు ఆయనకి తెలియపరిచి ఆయన పాపాన్ని ఒప్పింపజేసి ఆయనకి మారు మనసు పొందడానికి నాకు అవకాశం దేవుడు ఇచ్చాడేమో, కానీ ఆయన నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాడు. ఆయన అనుకున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి కదా, రోగం వచ్చినా నాకు డాక్టర్స్ ఉన్నారు కదా, వైద్యులు ఉన్నారు కదా, నాకు డబ్బు ఖర్చు పెట్టి నేను బాగు చేయగలను అని అనుకున్నాడేమో. కానీ ఆ లాజరు చనిపోయినప్పుడైనా కూడా ఈ ధనవంతుడు ఆలోచించుకోవాల్సిందే. చావు వస్తుంది కదా, మరణం వస్తుంది కదా, సిద్ధపడాలి కదా అని చెప్పి ఆ ధనవంతుడు ఆలోచించాల్సింది పోయి ఆయన నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాడు. ముందుగా ఎవరు చనిపోయారు? ముందుగా ఈ వాక్య భాగంలో చూస్తే ముందుగా లాజరు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా ఆ ధనవంతునిలో బుద్ధి రాలేదు. ఆ ధనవంతునికి కనువిప్పు కలుగజేసి తను మారు మనసు పొందడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఈ లాజరు ద్వారా దేవుడు ఇచ్చినప్పటికీ ఆ ధనవంతుడు అవన్నీ పక్కన పెట్టి ఆ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన కాబట్టి ఆయన దేవుని వైపు చూడలేదు, మారు మనసు పొందలేదు, ఆయన ప్రభువుని నమ్మలి సువార్త వినలేదు, తన జీవితాన్ని ఆయన సరి చేసుకోలేదు. కాబట్టి ఆయన నమ్మకుండా చనిపోయాడు. కాబట్టి ఆ నిత్య నరకములోకి ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. నీ పరిస్థితి ఏమిటి? చనిపోయినాక పరలోకానికి వెళ్తాను, అదే నా గమ్యం, అదే నా గమ్యస్థానం అనేటువంటి నిశ్చయత నీవు కలిగి ఉంటావా? ఆ లాజరేమో ఈ లోకములో ఏమీ లేకపోయినప్పటికీ చనిపోయిన తర్వాత నేను వెళ్ళేటువంటి ఆ ప్లేస్ అనేది, ప్రదేశం అనేది పరలోకం కదా, అబ్రహాము ఒడిలోకి వెళ్తున్నాను కదా అనేటువంటి నిశ్చయత ఆ లాజరు కలిగి ఉన్నాడు కదా. నీ పరిస్థితి ఏమిటి? మరణం సంభవించును, మరణాన్ని మనం ఆపలేం, కానీ మరణం ముగింపు కాదు, మరణం ముగింపు కాదు అనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడటమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకేమున్నా లేకపోయినా మరణం వస్తుంది కదా, సిద్ధంగా ఉన్నావా? ఎలా సిద్ధపడాలి అని నీవు ఆలోచించావా? ఎలా సిద్ధపడాలి? వాక్యం తెలియజేస్తూ ఉంది, మనిషి ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడి ఉన్నది, తర్వాత తీర్పు జరుగును, తీర్పు ఉంటుంది, తీర్పు ఖాయం. తీర్పులోకి సర్వమానవాళి రావాల్సిందే, నీవు రావాల్సిందే, నేను రావాల్సిందే, ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. తీర్పు ఉంటుంది, కానీ దేవుని యొక్క ఉగ్రత రాబోచున్నది. ఆ ఉగ్రతలో నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి అనేది బ్రతికి ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. మరణించిన తర్వాత నీవేమీ చేయలేవు. ఈ యొక్క ఉపమానములో చూస్తే ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత తనేమీ చేయలేకపోయాడు కదా. చాలామంది అనుకుంటారు మరణించిన తర్వాత ఆ మరణించిన వారి కొరకు చేసేటువంటి పుణ్యకార్యాలు, ప్రార్థనల వలన మరణించినటువంటి మా వారిని పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఆత్మశాంతి కోసం ఏదో చేయవచ్చు కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానము మనకు తెలియపరిచే విషయం ఏంటంటే మరణం తర్వాత నీవేమీ చేయలేవు, మనమేమి చేయలేం. మరణించక మునిపే బ్రతికి ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, మారు మనసు పొందాలి, దేవునితో సమాధానపడాలి. కాబట్టి కథ మనకి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే మరణించక మునిపే దేవునితో సమాధానపడు, దేవునితో సమాధానపడాలి. దేవునితో సమాధాన పడకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఆ నిత్య నరకం, నిత్య ప్రమాదంలోకి నీ వెళ్ళాల్సిందే. దాన్ని నీవు తప్పించుకోలేవు. ఆ డబ్బున్నా ఏమి ఉన్నా ఆ డబ్బు వలన ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ ధనవంతుడు ఏదైతే నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాడో అలా చేయకుండా దేవుని వైపు తిరుగుతూ, అయ్యా నేను పాపం చేశానయ్యా, దేవుని యొక్క మాటలని పట్టించుకోకుండా జీవించుకుంటూ వచ్చానయ్యా, పాపం చేస్తూ వచ్చానయ్యా, డబ్బు సంపాదించుకోవాలని ఆశపడి దాని వెంట తిరుగుతూ వచ్చానయ్యా, సుఖాలు వెంట
ఓ దేవా క్షమించుము, క్షమించుము అయ్యా, ఇవన్నీ కూడా నన్ను ఆ నిత్యమైన నరకములోకి తీసుకెళ్తున్నాయి కదా అని నేను రియలైజ్ అయ్యానయ్యా, నేను గ్రహించుకొని నాకు మారు మనసు కావాలయ్యా అని పాపాలు ఒప్పుకొని ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీకు పాపక్షమాపణ ఉచితముగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. కారణం ఏంటో తెలుసా? ఆ దేవారి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినాడు. ఆ సిలువలో నీ స్థానంలో మరణించాడండి. నీ పాప భారాన్ని, ఆ శాపాన్ని అన్నీ ఆయన అనుభవించి ఆయన పొందుకొని నీ స్థానంలో మరణించి రక్తాన్ని కార్చి నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. నీవు కనుక ఆ ప్రభు వైపు తిరుగుతూ, ప్రభువా నన్ను కనుకరించుము, నాకు సహాయం చేయండి అయ్యా, నమ్ముతున్నానయ్యా, నేను ఆ పాపాలను ఒప్పుకున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా, నీవేనా రక్షకుడయ్యా, నీవేనా దేవుడయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పి ఆయన పాదాల చెంద నీ జీవితాన్ని సమర్పిస్తే, అప్పగిస్తే ఆయన చేయి చాపి నిన్ను పట్టుకొని, ఓ కుమారుడా కుమార్తె, ఓ నీ పాపాలను క్షమించబడినాయి అని చెప్పి నీ పాపాలని ఆయన కడిగివేస్తాడు. నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. నీకు నూతన జీవితాన్ని ఆయన ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా దేవునితో సమాధాన పడకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం ఏమని తెలియజేస్తూ ఉంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8 నేను మీకు చదివి వినిపిస్తాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మనకి తెలిసి ఒక మరణమే ఉంటుంది కదా, కానీ 2వ మరణం ఉంటుందండి. 2వ మరణం నిత్య నరకం. దాన్ని మనం మార్చలేం, తప్పించుకోలేం. కానీ తప్పించబడాలంటే, ఆ ప్రమాదంలోకి వెళ్ళకుండా తప్పించబడ ఒకే ఒక మార్గం ఉంటుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో రక్షణ మార్గం గురించి అక్కడ పౌలు చాలా క్లియర్గా మనకి తెలియజేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30-31 అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అయ్యా, నా ముందు పొంచి ఉన్నటువంటి ఆ నిత్యమైనటువంటి ప్రమాదంలోకి రాకుండా తప్పించబడాలంటే, రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అని ఇక్కడ అడగడం మనం చూస్తూ ఉన్నాం. దానికి సమాధానం ఏమిటి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఆ వ్యక్తికి సువార్త చెప్పడం జరిగింది. చూడండి, ప్రభు యేసుని విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపడాలి. సమాధానపడకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందనే విషయాన్ని మనం ఈ యొక్క లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క లాజరు యొక్క ధనవంతుని యొక్క ఆ ఉపమానముల నుండి మనం నేర్చుకోవాల్సిందే. ఆ ధనవంతుడు తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన చనిపోయినాక ఆ నిత్య నరకంలోకి జారిపోయాడు. కానీ లాజరేమో ఆ నిత్య మహిమలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనిషికి అన్నిటికన్నా ముఖ్యముగా కావాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపడి ఆ రాబోయేటువంటి నిత్య ప్రమాదంలో నుండి తప్పించబడటమే మనిషికి కావాల్సింది, మనిషికి అవసరమైనది, అత్యవసరమైనది. నీ పరిస్థితి ఏమిటి? ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావు? ఈ రోజు కనుక చనిపోతే పరలోకానికి వెళ్తాను అనేటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ చర్చికి వెళ్తున్నావేమో, వాక్యం చదువుతున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో, పుట్టుకతోనే క్రైస్తవుడేమో, కానీ చనిపోతే కనుక ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి నిశ్చయత నీకు లేకపోయినట్లయితే నీ పరిస్థితి ఏమిటి? సిద్ధపడాలి, మేల్కొనాలి, జాగ్రత్తగా ఉండాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనములో, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసము ఉంచువానికి తీర్పు తీర్చబడదు.
విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతక మునిపే తీర్పు తీర్చబడను. వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే తీర్పు ఉండదట, కానీ విశ్వాసం ఉంచకపోతే తీర్పు ఖాయం అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచావా? ఆ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడని నమ్ముకున్నావా? ఆ ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకున్నావా? నీ పాప రోత జీవితాన్ని వదులుకున్నావా? ఆ ప్రభువుని రక్షకునిగా, దేవుడిగా, ప్రభువుగా అంగీకరించావా? అలా చేసినట్లయితే నీకు నిత్య రక్షణ ఉంటుంది. చేయకపోతే నిత్య నరకం ఖాయం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే వాక్యం చెప్తా ఉంది రోమాపత్రిక 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షావిధియు లేదు. ఎవరైతే యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి ఆ సువార్త విని విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపరచబడినారో వారికి ఏం లేదట, శిక్షావిధి లేదు. కారణం ఏంటో తెలుసా? నీ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆ సిలువలో భరించారు, నీ స్థానంలో చనిపోయినారు. దేవుని గొర్రె పిల్లగా నీ పాప భారాన్ని, శాపాన్ని మోసుకొని నీ స్థానంలో మరణించి రక్తాన్ని కార్చి నీ రక్షణ కోసం ఏదైతే జరిగించాలో చెయ్యాలో అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చేయటం జరిగింది. రక్తాన్ని కార్చి పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చేసినాడు. తర్వాత ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి ఆయన నీ కొరకు, నా కొరకు ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారందరి కొరకు విజ్ఞాపన చేస్తూ వారికి సంపూర్ణ రక్షణ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయం మనం ఇక్కడ గమనించాలి. నీ పరిస్థితి ఏమిటి? మరణం ఖాయం. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ మరణ ముగింపు కాదు. మరణం తర్వాత మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. కానీ మనం కనుక బ్రతికి ఉన్నప్పుడే దేవునితో సమాధాన పడకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటి విషయం గమనించి ఈరోజే మారు మనసు పొంది ఆ ప్రభు వైపు తిరిగి ఆ ప్రభు ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవలసిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఈ యొక్క మాటను నేను ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా యేసయ్యా, మీరు చెప్పినటువంటి ఉపమానాల నుంచి, ఆ లాజరు యొక్క, ధనవంతుని యొక్క ఉపమానాల నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. అయ్యా మరణం ఖాయమని, మరణం ముగింపు కాదని, మరణం తర్వాత జీవితం ఉంటుందని, నిత్య నరకం ఉంటుందని, తీర్పు ఉంటుందని ఆ యొక్క విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చామయ్యా. అయ్యా మాకు రక్షణ ఇవ్వటానికి మీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ గొప్ప దేవుడయ్యా, ప్రేమామయుడయ్యా, మా కోసం మీ ప్రియ కుమారుణ్ణి మా కోసం ఈ లోకానికి పంపించినందుకు వందనాలు. యేసయ్యా, మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎవరైతే వాక్యం విన్నారో అందరినీ కూడా మీరు ఎరిగి ఉన్నారు, దీవించండి. ఆ రక్షణ నిశ్చయత లేకపోతే ఇప్పుడే ఆ ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవునితో సమాధాన పడులాగున వారి జీవితంలో కార్యాలు జరిగించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ విన్నవారందరిని దీవించమని, జ్ఞాపకం చేసుకోమని, వారు ఒకవేళ సమస్యల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉంటే వారిని కాపాడమని, లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. వాక్యమైనటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని నామానికి మాత్రం మహిమ కలుగునుగాక. ఆమెన్. సంతోషముతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే మీరు విన్నారు కదా, యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ. మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది.
నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించును గాక.